జై శ్రీరామ్. నేను పగుడాకుల బాలస్వామి, ప్రచార ప్రసార ప్రముఖ్ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ అందాల పోటీలు నిర్వహించడం అనేది విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ దేశము, ఈ ధర్మము ప్రపంచ దేశాలకు ఆదర్శవంతమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలను అందించేటటువంటి గౌరవప్రదమైనటువంటి ఉన్నతి కలిగినటువంటి దేశం మనది. ఈ దేశంలో మహిళకు అత్యంత గౌరవ మర్యాద ఉన్నటువంటి స్థలం ఇది. ఇక్కడ మహిళల అందచందాలను ఆరబోసుకుని వ్యాపారం చేసేటటువంటి సంస్కృతిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మహిళలకు ఈ యొక్క హిందూ సంప్రదాయంలో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి గౌరవ మర్యాదలు లభించేటటువంటి ధర్మము ఈ యొక్క హిందూ ధర్మము, హిందూ దేశము. ఇలాంటి దేశంలో మహిళలను అడ్డం పెట్టుకుని వారి యొక్క అందచందాలను ఆరబోసి సొమ్ము చేసుకునేటువంటి చర్యను విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పేరెనికగినటువంటి ప్రఖ్యాతిగాంచినటువంటి యాదాద్రి పుణ్యక్షేత్రం కావచ్చు, వరంగల్లోని 1000 స్తంభాల గుడి కావచ్చు, మిగతా పుణ్యక్షేత్రాల దగ్గర ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ యొక్క తెలంగాణ సాంస్కృతిక శాఖ ప్రకటించడం అనేది ముమ్మాటికి ద్రోహం. ఒకవేళ దేవాలయాల దగ్గర ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదు. దానిని తీవ్రంగా వ్యతిరేకించి ఈ యొక్క హిందూ సమాజాన్ని, మహిళలందరినీ కూడా చైతన్యవంతం చేసి ఈ యొక్క అందాల పోటీలను తిరోగమనం చేసినటువంటి ప్రక్రియకు విశ్వ హిందూ పరిషత్ చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకడుగు వేయదు. ఇది భారతదేశ సంస్కృతి సంప్రదాయాలపై చెంపపెట్టు పెట్టే విధంగా ఈ యొక్క నిర్వాహకులు ఏ విధంగా అయితే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో దీనిని యావత్ హిందూ సమాజము, యావత్ మహిళలు కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కోరుతా ఉంది. సొమ్ము చేసుకోవడానికి, లేకపోతే ఈరోజు కార్పొరేట్ స్థాయిలో వ్యాపారం చేసుకోవడానికి మహిళలను అడ్డం పెట్టి వారి యొక్క అందచందాలను ఆరపోసేటటువంటి ప్రక్రియ అనేది దుర్మార్గం. ఇది దీనిని ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు, ప్రతి వ్యక్తి వ్యతిరేకించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తా ఉంది. జై శ్రీరామ్.